ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధిపై చర్చించనున్నారు. విభజన హామీల్లో పెండింగ్ అంశాలపై మాట్లాడనున్నారు సీఎం. అమరావతిలో మరిన్ని కేంద్ర సంస్థలు ఏర్పాటు చేయాలని, కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులు కోఆపరేటివ్ శాఖ నుంచి రాష్ట్రానికి సహకరించాలని కోరనున్నారు. అమిత్ షాని ఈ విధంగా సీఎం చంద్రబాబు కోరనున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభావం చూపకుండా ఉండేందుకు నిధులు విడుదలతో జాప్యం లేకుండా చూడాలని అమిత్ షాని కోరనున్నారు చంద్రబాబు. అమరావతి పురోగతిని వివరించి రాజధాని నిర్మాణానికి నిధుల సహకారం పెంచాలని విజ్ఞప్తి చేయనున్నారు సీఎం. మధ్యాహ్నం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో చంద్రబాబు బృందం భేటీ కానుంది. ఈ సమావేశంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, సిఎస్ సాయి ప్రసాద్, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొంటారు. పోలవరం ప్రాజెక్టు పురోగతి, ఇటీవల జరిగిన సమీక్ష, నిర్వాసితులకు పరిహారం, రెండో దశ పునరావాసం అమలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు ప్రతిపాదనపై కేంద్ర జలశక్తి మంత్రితో చర్చించనున్నారు సీఎం చంద్రబాబు. అలాగే గోదావరి నది జలాలపై ఇటీవలే ఎక్కువ చర్చ జరుగుతూ ఉండటంతో గోదావరి ట్రిబ్యునల్ ఏర్పాటు అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. మధ్యాహ్నం చంద్రబాబుతో భేటీ కానున్నారు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు. సాయంత్రం సిఐఐ వార్షిక సదస్సులో చంద్రబాబు పాల్గొంటారు. ఆ తర్వాత ప్రధాని ఆర్థిక సలహాదారు మహేంద్ర దేవ్ని కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, మెరుగుదల, కేంద్ర సహకారంపై చర్చిస్తారు. సాయంత్రం 6:30కి రోడ్డు రహదారి శాఖ కార్యదర్శి ఉమాశంకర్తో భేటీ కానున్నారు సీఎం చంద్రబాబు. రాత్రికి అస్సాం వెళ్లనున్నారు చంద్రబాబు. రేపు అస్సాంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.